వెల్కమ్ టు బ్లూప్రింట్ స్టడీ ఛానల్. ఈ వీడియోలో మనము ఎన్సీఆర్టీ క్లాస్ 6 జాగ్రఫీలో లెసన్ అండ్ ఎక్సర్సైజ్ చూద్దాం. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఓన్లీ లెసన్ అండ్ ఎక్సర్సైజ్ సరిపోవు, యూ హ్యావ్ టు గో త్రూ ద హోల్ లెసన్. కానీ లెసన్ అండ్ ఎక్సర్సైజ్లో చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ని కవర్ చేస్తారు కాబట్టి ఇట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్ టు గో త్రూ ద లెసన్ అండ్ ఎక్సర్సైజెస్. లెట్ us begin. Class 6 Chapter 1 The Earth in the Solar System. Which of the following statements correctly differentiates between a planet and a star? Basic difference planet ki star ki majlo. Planet does not have a light of its own and star has a light of its own. Now let us look at the options. Planets produce their own light anedi correct kaadu. See ee option inka chadavaddu. Planets are luminous celestial objects. లూమినస్ అంటే ఎనీ ఆబ్జెక్ట్ ఏదైతే చీకట్లో డార్క్లో మెరుస్తుందో దాన్ని మనము లూమినస్ ఆబ్జెక్ట్ అని చెప్పి అంటాం. బికాస్ ప్లానెట్స్ డు నాట్ హ్యావ్ లైట్ ఆఫ్ దేర్ ఓన్, అవి చీకట్లో మెరిసే ఛాన్సే లేదు. సెలెస్టియల్ అంటే హెవెన్లీ ఆబ్జెక్ట్స్ ఏవైతే మనకి స్పేస్లో కనిపిస్తాయో ఆ ఆబ్జెక్ట్స్ని మనము సెలెస్టియల్ ఆర్ హెవెన్లీ ఆబ్జెక్ట్స్ అని చెప్పి అంటాం. లూమినస్ కాదు కాబట్టి సో ఈ ఆప్షన్ కూడా మనం ఇంకా చదవద్దు. ప్లానెట్స్ ఆర్బిట్ స్టార్స్, లైక్ సన్ అనేది స్టార్ కాబట్టి ప్లానెట్స్ ఈ స్టార్ చుట్టూ తిరుగుతాయి. వైల్ స్టార్స్ జనరేట్ లైట్, ఎస్ స్టార్స్ విల్ జనరేట్ లైట్ త్రూ న్యూక్లియర్ ఫ్యూజన్, ఇది కూడా కరెక్ట్. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. వాట్ ఈస్ అ సోలార్ సిస్టమ్? అ గ్రూప్ ఆఫ్ ప్లానెట్స్ ఆర్బిటింగ్ ఈచ్ అదర్, అ సిస్టమ్ ఆఫ్ స్టార్స్ అండ్ galaxies in the universe, a gravitationally bound system with the sun and celestial objects orbiting it. Option C is the correct answer. Solar అంటే sun అని చెప్పి అర్థం. సో sun చుట్టూ sun ప్లస్ ది 8 planets. ఇవే కాకుండా అదర్ celestial objects like we have some asteroids ఉంటాయి, కొన్ని డస్ట్ పార్టికల్స్ ఉంటాయి, అన్నీ కలిపి ఏవైతే సన్ చుట్టూ తిరుగుతాయో దాన్ని మనము సోలార్ సిస్టమ్ అని చెప్పి అంటాం. ఆర్డర్ ఆఫ్ ప్లానెట్స్ ఇన్ ఆ సోలార్ సిస్టమ్, 8 ప్లానెట్స్ ఉంటాయి. వీటి ఆర్డర్ ఏంటి అని చెప్పి గుర్తుపెట్టుకోవాలంటే యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్ సెంటెన్స్. మై వెరీ ఎక్సలెంట్ మామ్ జస్ట్ సర్వ్డ్ అస్ నట్స్. ఈ సెంటెన్స్ గుర్తుపెట్టుకుంటే ఏ ప్లానెట్ తర్వాత ఏ ప్లానెట్ వస్తుంది అనేది ఈజీగా గుర్తుంటుంది. ఇందులో ఫస్ట్ లెటర్ ఏంటి అన్నది చూసుకోండి, దాన్ని బట్టి యూ విల్ గెట్ ద నేమ్ ఆఫ్ ద ప్లానెట్. మర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్, జూపిటర్, సాటర్న్, యురానస్, నెప్ట్యూన్. సో మై వెరీ ఎక్సలెంట్ మామ్ జస్ట్ సర్వ్డ్ అస్ నట్స్ అని చెప్పి చూస్తే యూ విల్ గెట్ ది ఆర్డర్ ఆఫ్ ప్లానెట్స్ ఇన్ ఆ సోలార్ సిస్టమ్. ఎన్ని ప్లానెట్స్ ఉన్నాయి? 8 ప్లానెట్స్ ఉన్నాయి. ప్లూటో ఈజ్ నాట్ అ planet, it is now called a dwarf planet. Why is earth called a unique planet? యూనిక్ అంటే అలాంటిది ఇంకోటి లేదు అని చెప్పి అర్థం. సో వై ఈజ్ ఎర్త్ కాల్డ్ ఎ యూనిక్ ప్లానెట్? ఎందుకంటే ఎర్త్లో మాత్రమే మనకి లైఫ్ అనేది కనిపిస్తుంది. ఈ లైఫ్ అనేది మనకి ఎందుకు కనిపిస్తుంది? బికాస్ వీ హ్యావ్ అ లైఫ్ సపోర్టింగ్ సిస్టమ్ ఆన్ అవర్ ఎర్త్. ఈ ఎర్త్ చుట్టూ మనకి ఏదైతే అట్మాస్ఫియర్ అని చెప్పి ఉందో ఇది వేరే ఏ ప్లానెట్లోనూ లేదు. అట్మాస్ఫియర్ అనేది మనకి ఎందుకు ఉంది? ఎందుకంటే ఎర్త్కి ఏదైతే గ్రావిటేషనల్ ఫోర్స్ ఉందో దాట్ కీప్స్ ద అట్మాస్ఫియర్ టువర్డ్స్ ద ఎర్త్. మనకు ఆకాశంలోకి అట్మాస్ఫియర్ అనేది గాలి అనేది వెళ్ళిపోకుండా ఆపుతుంది. ఈ అట్మాస్ఫియర్ వల్ల మనకి ఒక మోడరేట్ క్లైమేట్ ఉంది. దానివల్ల అసలు లైఫ్ అనేది బతకడానికి, చెట్లు పెరగటానికి వాటికి ఛాన్స్ ఒకటి ఉంది. ఓజోన్ లేయర్ ఏదైతే మనకి అట్మాస్ఫియర్లో ఉందో అది ఇట్ ప్రొటెక్ట్స్ అస్ ఫ్రమ్ ద సన్స్ హార్మ్ఫుల్ అల్ట్రావైలెట్ రేస్. ఈ క్యారెక్టరిస్టిక్స్ మనకి వేరే ఏ ప్లానెట్లోనూ కనిపించవు కాబట్టి we call earth as a unique planet. Which of the following characteristics contributes to earth being called a unique planet అన్నప్పుడు the presence of an atmosphere with a suitable composition is the correct answer. Why do we see only one side of the moon always? ఎప్పుడు కూడా మూన్కి ఒకవైపే మనం చూస్తున్నాం, అసలు రెండో వైపు మనకి ఎప్పుడు కనిపించలేదట. ఎందుకు? బికాస్ ఇది మూన్, ఓకే, ఇది ఎర్త్. ఈ మూన్ ఎర్త్ చుట్టూ తిరగటానికి 27 days పడుతుంది. ఇప్పుడు మూన్కి ఇది 1 side అనుకుందాం, ఇది 2 side అనుకుందాం. మూన్ ఇట్ రివాల్వ్స్ అరౌండ్ ద ఎర్త్, అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఆల్సో రొటేట్స్ అరౌండ్ ఇట్ సెల్ఫ్. అంటే ఇలా చుట్టూ తిరగటానికి, దాని చుట్టూ అది తిరగటానికి కూడా 27 days పడుతుంది.
సో ఇలా 27 డేస్లో ఇటు నుంచి ఇటు తిరిగి వచ్చే టైంకి ఈ మూన్ తన చుట్టూ తను కూడా తిరిగేసి మళ్ళీ ఇప్పుడు 1 నుంచి స్టార్ట్ అయ్యి 27 డేస్లో ఇట్ కమ్స్ బ్యాక్ టు ద పొజిషన్ ఆఫ్ 1. అందుకని చెప్పి మనకి ఎప్పుడూ కూడా ఓన్లీ 1 సైడ్ ఆఫ్ ద మూన్నే కనిపిస్తుంది, కానీ ఈ 2 సైడ్ అనేది మనం ఇప్పటివరకు ఎప్పుడూ చూడలేదు. వాట్ ఈజ్ యూనివర్స్? యూనివర్స్ అనేది ఇట్ ఈస్ అ సిస్టమ్. ఎందులో అయితే యూ విల్ సీ స్టార్స్, యూ విల్ సీ ప్లానెట్స్ ఆర్ galaxies. Galaxies are giant clusters of billions of stars and other celestial bodies. ఇవన్నీ కలిపి ఏదైతే సిస్టమ్ ఉందో దాన్ని మనము యూనివర్స్ అని చెప్పి అంటాం. ఈ యూనివర్స్ అనేది స్టాటిక్గా ఉండకుండా ఇట్ కీప్స్ కాన్స్టెంట్లీ చేంజింగ్ అండ్ ఇవాల్వింగ్. కొత్త కొత్త స్టార్స్ పుడుతూ ఉంటాయి, పాత స్టార్స్ చచ్చిపోతూ ఉంటాయి, గ్యాలక్సీలు కొలాయిడ్ అయిపోతుంటాయి ఒక దాంతో ఒకటి, ఆర్ గ్యాలక్సీస్ ఒక దాంట్లో ఒకటి మర్జ్ అయిపోతూ మిక్స్ అయిపోతూ ఉంటాయి. The planet is known as the Earth's twin. Earth's twin అనేది మనకి వీనస్ అని చెప్పి అంటాము. ఎందుకంటే అది మోస్ట్ ఆఫ్ ఇట్ లుక్స్ లైక్ ద ఎర్త్ అని చెప్పి దాన్ని మనము ఎర్త్స్ ట్విన్ అని చెప్పి అంటాం. విచ్ ఈస్ ద థర్డ్ నియరెస్ట్ ప్లానెట్ టు ద సన్? థర్డ్ నియరెస్ట్ అన్నప్పుడు యూ విల్ హ్యావ్ టు రిమెంబర్ మై వెరీ ఎక్సలెంట్ మామ్ జస్ట్ సర్వ్డ్ అస్ నట్స్ అని చెప్పి చూస్తే థర్డ్ ఈజ్ ఈ ఈజ్ ఎర్త్. ఆల్ ద ప్లానెట్స్ మూవ్ అరౌండ్ ద సన్ in a circular path, rectangular path, elongated path. సన్ చుట్టూ ఏవైతే ప్లానెట్స్ తిరుగుతూ ఉంటాయో ఇవి సన్ అంటే అవి ఇలా గుండ్రంగా తిరగవు. దే గో త్రూ ఇలాంగేటెడ్ పాత్, అంటే కొంచెం ఓవల్గా పొడుగ్గా ఉన్నట్టు వెళ్తాయి. సో ఆప్షన్ 3 ఇలాంగేటెడ్ పాత్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ది పోల్ స్టార్ ఇండికేట్స్ ద డైరెక్షన్ టు ద సౌత్, నార్త్, ఈస్ట్. పోల్ స్టార్ అనేది ఎప్పుడూ కూడా నార్త్ డైరెక్షన్లోనే ఉంటుంది. పాతకాలంలో అయితే దాన్ని చూసుకుని అసలు ఎటు వెళ్తున్నా అనేది కూడా వాళ్ళకి ఒక ఐడియా వస్తూ ఉండేది. ఆస్టరాయిడ్స్ ఆర్ ఫౌండ్ బిట్వీన్ ది ఆర్బిట్స్ ఆఫ్ మార్స్ అండ్ జూపిటర్. ఆస్టరాయిడ్స్ అనేవి వాట్ దే సేస్ దే ఆర్ స్మాల్ పార్టికల్స్ ఆఫ్ ప్లానెట్ ఏదైతే ఎప్పుడో అసలు పగిలిపోయింది దాని పీసెస్ అని చెప్పి అంటారు. ఈ ఆస్టరాయిడ్స్ స్పేస్ అంతా కూడా తిరుగుతూనే ఉంటాయి, కానీ మార్స్ జూపిటర్ మధ్యలో చూస్తే మాత్రం ఆ మధ్యలో ఆ ఏరియాలో ఎక్కువ ఆస్టరాయిడ్స్ మనకి కనిపిస్తూ ఉంటాయి. A group of dash forming various patterns is called a dash. A group of stars forming various patterns ante design is called a constellation. A huge system of stars is called a galaxy. Dash is the closest celestial body to our earth is moon. Dash is the third nearest planet to the sun is earth. Planets do not have their own light and heat. Chapter 2 Globe, Latitudes and Longitudes. What is the true shape of the earth? ఎర్త్ షేపు గుండ్రంగా బాల్ లాగా ఉండకుండా ఆరెంజ్ లాగా ఉంటుందని చెప్పి అంటారు. సో ఈ ఆరెంజ్ ఎలా ఉంటుంది మనకి యాక్చువల్లీ పైన ఫ్లాట్గా ఉంటుంది, కింద ఫ్లాట్గా ఉంటుంది. అలా ఉండే షేప్ని మనము జియాయిడ్ అని చెప్పి అంటాం. సో వాట్ ఈస్ ద ట్రూ షేప్ ఆఫ్ ద ఎర్త్ అన్నప్పుడు ద ట్రూ షేప్ ఆఫ్ ద ఎర్త్ ఈస్ జియాయిడ్ లైక్ షేప్ అని చెప్పి అనాలి. వాట్ ఈస్ ద గ్లోబ్? గ్లోబ్ అనేది ఇట్ ఈస్ అ 3-dimensional మోడల్ ఆఫ్ ద ఎర్త్. వాట్ ఈస్ ద లాటిట్యూడినల్ వాల్యూ ఆఫ్ ద ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్? ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అనేది ఇది ఈక్వేటర్ ఉంటే దిస్ ఇస్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, దిస్ ఇస్ ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్. సో ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అనేది మనకి నార్దర్న్ హెమిస్ఫియర్లో పడుతుంది, 23.5 degree north. What are the 3 heat zones of the earth? What are the 3 heat zones of the earth? ఇది earth, ఇది equator, this is tropic of cancer, tropic of capricorn, this is arctic, this is antarctic. Okay, so ఈ tropic of cancer కి tropic of capricorn కి మధ్యలో పడేదాన్ని మనము torrid zone అని చెప్పి అంటాము. This area is called temperate zone and the last one is called frigid zone. What are parallels of latitude and meridians of longitude? Sorry, ఈ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ మనకి 23.5 degrees north పడుతుంది. Capricorn is 23.5 degrees south. This is 66.5 degree north and 66.5 degrees south. These are the poles, అంటే ఇవి 90 degrees కింద లెక్క.
What are parallels of latitudes and meridians of longitudes? Parallels of latitude అంటే ఈక్వేటర్కి ప్యారలల్గా ఏవైతే మనము ఇమాజినరీ లైన్స్ని డ్రా చేస్తూ పోతామో వాటిని మనము parallels of latitudes అని చెప్పి అంటాం. సో దీస్ ఆర్ parallel circles from the equator till the poles and they are called parallels of latitudes. మెరిడియన్స్ ఆఫ్ లాంగిట్యూడ్స్ అంటే ఇలా నార్త్ పోల్ని సౌత్ పోల్ని టచ్ చేస్తూ మనం ఏవైతే ఇమాజినరీ లైన్స్ డ్రా చేస్తూ పోతామో వీటిని మనము మెరిడియన్స్ ఆఫ్ లాంగిట్యూడ్ అని చెప్పి అంటాం. సో ఈ ఒక్కొక్క సెమీసర్కిల్ ఏదైతే మనం ఒక లాంగిట్యూడ్ డ్రా చేస్తున్నామో ఇది ఇటు నుంచి వెళ్ళి వెనక నుంచి ఇలా గ్లోబ్ని మనకి హాఫ్గా కట్ చేసినట్టు వస్తుంది. Why does the torrid zone receive the maximum amount of heat? Torrid zone అనేది మనకి ఈక్వేటర్కి దగ్గరగా ఉంది కాబట్టి the rays of the sun fall directly over this area. అదే మనం పోల్ వైపు చూస్తే సూర్యుడి దగ్గర నుంచి స్లాంటింగ్గా వెళ్ళి పడతాయి అక్కడ దాకా. అంటే ద సన్ రేస్ హ్యావ్ టు ట్రావెల్ అ లాంగర్ డిస్టెన్స్. అదే టారిడ్ జోన్ అనేది స్ట్రైట్గా సన్కి వర్టికల్గా పడుతుంది కాబట్టి తక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి సన్లైట్ కాబట్టి అది ఎక్కువ హీట్ని ఇస్తుంది ఎర్త్కి ఆ ఏరియాలో. దట్ ఈస్ ద రీజన్ ద టారిడ్ జోన్ రిసీవ్స్ ది మ్యాక్సిమమ్ అమౌంట్ ఆఫ్ హీట్. సో వీ కెన్ సే ద సన్ షైన్స్ పర్పెండిక్యులర్ బిట్వీన్ ద ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అండ్ ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ throughout the year, అందుకని చెప్పి it is very hot. Why is it 5:30 PM in India when it is 12 noon in London? ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా మనం ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఇండియాలో ఉన్న లాంగిట్యూడ్ 82.5 degrees ఈస్ట్. ఓకే, ఇది బై హార్ట్ చేయండి. దిస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్ టు రిమెంబర్. లండన్లోంచి గ్రీన్విచ్ మెరిడియన్ వెళ్తుంది కాబట్టి ఇట్ ఈస్ 0 degree. ఇండియాలో మనకి సన్ రైజ్ అవన్నీ సన్సెట్ ముందు అవుతాయి కాబట్టి ఇండియన్ టైమ్ ఈజ్ అహెడ్ ఆఫ్ ద లండన్ టైమ్. సో ఫస్ట్ మనకి సాయంకాలం అవుతుంది, తర్వాత లండన్లో సాయంకాలం అవుతుంది, లేదా మనకి 12 o'clock అవుతుంది, తర్వాత వాళ్ళకి 12 అవుతుంది. మనకి ఫస్ట్ 5:30 అవుతుంది, తర్వాత వాళ్ళకి 5:30 అవుతుంది. ఓకే, సో ఈ 0 degree ఏదైతే ఉందో లండన్ విల్ బీ టువర్డ్స్ ద వెస్ట్ ఆఫ్ ఇండియా. ఇది ఇండియా వెస్టర్న్ సైడ్ ఉండేది లండన్. లండన్లో 0 degrees ఈజ్ గ్రీన్విచ్ మెరిడియన్ టైమ్. ఇండియాలో ఉన్న లాంగిట్యూడ్ 82.5 degrees ఈస్ట్. సో ద డిస్టెన్స్ బిట్వీన్ లండన్ అండ్ ఇండియా ఈజ్ దిస్ మైనస్ దిస్ చేస్తే 82.5 degrees అనేది డిఫరెన్స్. సో ఇన్ని డిగ్రీలు 1 లాంగిట్యూడ్ని మనము ట్రాన్స్ఫర్స్ చేయడానికి 4 minutes పడుతుంది. అలాంటప్పుడు 82.5 degreesని మనం ట్రావెల్ చేయడానికి 82.5 into 4 minutes పడుతుంది. దట్ మేక్స్ ఇట్ 330 minutes. దట్ ఈజ్ ఈక్వల్ టు 330 divided by 60 మనం చేస్తే ఇట్ కమ్స్ టు 5.5 hours. సో ఈ ట్రావెల్ చేయటానికి 5.5 hours టైం పడుతుంది కాబట్టి ఇక్కడ 12 o'clock అంటే దానికంటే ముందు ఇక్కడ కాబట్టి సో హియర్ ఇట్ ఈస్ 5 hours. Sorry, it is 5:30 PM. Tick the correct answer. The value of the prime meridian is 0 degrees. The frigid zone lies near the poles. The total number of longitudes are 360, 180 degrees east, 180 degrees west, rendu kalipi 360 degrees. The Antarctic Circle is located in అంటార్క్టిక్ సర్కిల్ అనేది కింద ఉంటుంది, ఆర్క్టిక్ సర్కిల్ పైన ఉంటుంది. సో అంటార్క్టిక్ సర్కిల్ ఈజ్ ఇన్ ద సదర్న్ హెమిస్ఫియర్. గ్రిడ్ ఈజ్ ఎ నెట్వర్క్ ఆఫ్, గ్రిడ్ అంటే మనం ఏదైతే లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్ డ్రా చేస్తామో ఇలా ఏదైతే స్ట్రక్చర్ వస్తుందో దీన్ని మనం గ్రిడ్ అని చెప్పి అంటాం. సో గ్రిడ్ ఈజ్ ఎ నెట్వర్క్ ఆఫ్ ప్యారలల్స్ ఆఫ్ లాటిట్యూడ్స్ అండ్ మెరిడియన్స్ ఆఫ్ లాంగిట్యూడ్స్. Fill in the blanks. The Tropic of Capricorn is located at the equator. This is Capricorn, this is Cancer, this is 23.5 degrees south, this is 23.5 degrees north. So Tropic of Capricorn is located at 23.5 degrees south. Standard meridian of India is 82.5 degrees east. 0 degree meridian is also known as Greenwich meridian or prime meridian. The distance between the longitudes decreases towards the poles.
ఇలా మనకి గ్లోబ్ ఉంటే నార్త్ పోల్ని సౌత్ పోల్ని జాయిన్ చేస్తూ మనము ఇమాజినరీ లైన్స్ ఏవైతే డ్రా చేస్తామో వాటిని మనము మెరిడియన్స్ ఆఫ్ లాంగిట్యూడ్ అని చెప్పి అంటాం. అందుకని చెప్పి పోల్స్ దగ్గరకు వచ్చేసరికి ఇక్కడ ఉన్న డిస్టెన్స్ ఇక్కడ ఉండదు, ఇక్కడ దగ్గరకు వచ్చేస్తూ ఉంటుంది. ది ఆర్క్టిక్ సర్కిల్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ద నార్దర్న్ హెమిస్ఫియర్. ఇది అంటార్క్టిక్ సర్కిల్, ఇది ఆర్క్టిక్ సర్కిల్. Chapter 3, Motions of the Earth. What is the angle of inclination of the Earth's axis with its orbital plane? Earth అనేది మనకి ఇలా స్ట్రైట్గా వెళ్ళటం కాకుండా కొంచెం టర్న్ అయ్యి కొంచెం టిల్ట్ అయ్యి వెళ్తుంది. ఈ టిల్ట్ ఇది ప్లేన్ అంటే ఎర్త్ ప్లేన్, ఇట్ ఈస్ అట్ టిల్ట్ ఆఫ్ 66.5 degrees. సో వాట్ ఈస్ ద యాంగిల్ ఆఫ్ ఇన్క్లినేషన్ ఆఫ్ ద ఎర్త్స్ యాక్సిస్ విత్ ఇట్స్ ఆర్బిటల్ ప్లేన్ అంటే 66.5 degrees. డిఫైన్ రొటేషన్ అండ్ రెవల్యూషన్. దాని చుట్టూ అది తిరగటాన్ని మనము రొటేషన్ అని చెప్పి అంటాము. ఇంకో దాని చుట్టూ తిరగటాన్ని మనము రెవల్యూషన్ అని చెప్పి అంటాం. సో ద మూమెంట్ ఆఫ్ ద ఎర్త్ ఆన్ ఇట్స్ ఓన్ యాక్సిస్ ఈస్ కాల్డ్ రొటేషన్ అండ్ ద మూమెంట్ ఆఫ్ ద ఎర్త్ అరౌండ్ ద సన్ ఇన్ ఎ ఫిక్స్డ్ పాత్ ఆర్ ఆర్బిట్ దాన్ని మనం రెవల్యూషన్ అని చెప్పి అంటాం. నౌ వాట్ ఈస్ అ లీప్ ఇయర్? ఎర్త్కి సన్ చుట్టూ తిరగటానికి, లైక్ ఇది సన్, దిస్ ఇస్ ఎర్త్, సన్ చుట్టూ తిరగటానికి 365 days and 1/4 డే పడుతుంది. ఇలా ఈ 1/4 డేని 1/4 అని రాయడం కష్టం అని చెప్పి మనం 4 ఏళ్ళు 365, 365, 365, 365 అని చెప్పి తీసుకుని ఈ 3 కలిపి ఇక్కడ కూడా ఒక 1/4 ఉంటుంది కాబట్టి 1/4, 1/4, 1/4, 1/4 కలిపి ఇక్కడ మనము ఒక 1 day యాడ్ చేస్తున్నాం. అందుకని చెప్పి మనకి ఎవ్రీ 4th year 366 days అవుతాయి. దాన్నే మనము లీప్ ఇయర్ అని చెప్పి అంటాం. 1 second, లెట్ మీ జస్ట్ రబ్ దిస్ ఆఫ్. Differentiate between the summer solstice and winter solstice. దీనికి I have to show you the diagram from the text. Only with that I will be able to explain. నెక్స్ట్ 3 క్వశ్చన్కి ఆన్సర్ ఇందులోనే ఉంటుంది. దిస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. దీంట్లో క్వశ్చన్స్ ఆల్మోస్ట్ ఎవ్రీ టైమ్ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోనూ అడుగుతూనే ఉంటారు. సో వీ విల్ బి స్టార్టింగ్ విత్ 21st June. 21st June టైంలో మీరు ఎర్త్ పొజిషన్, ఎర్త్ టిల్ట్ చూడండి. నార్దర్న్ హెమిస్ఫియర్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ ఫేసింగ్ ద సన్. సదర్న్ హెమిస్ఫియర్ ఏదైతే ఉందో అది టిల్ట్ వచ్చి ఇట్ ఈస్ ఫేసింగ్ అవే ఫ్రమ్ ద సన్. అందుకని చెప్పి నార్దర్న్ హెమిస్ఫియర్లో మీకు సమ్మర్ ఉంటుంది, సదర్న్ హెమిస్ఫియర్లో వింటర్ ఉంటుంది. సమ్మర్ డైరెక్ట్ సన్లైట్ పడుతుంది కాబట్టి ఈ సమ్మర్ నార్దర్న్ హెమిస్ఫియర్లో దే విల్ హ్యావ్ లాంగర్ డేస్ అండ్ షార్టర్ నైట్స్. సదర్న్ హెమిస్ఫియర్లో వింటర్ కాబట్టి దే విల్ హ్యావ్ షార్టర్ డేస్ అండ్ లాంగర్ నైట్స్. నార్దర్న్ హెమిస్ఫియర్లో ఉన్నది ఆర్క్టిక్ సర్కిల్ కాబట్టి ఈ ఆర్క్టిక్ సర్కిల్ డైరెక్ట్గా సన్లైట్ని ఫేస్ చేస్తుంది కాబట్టి దే విల్ హ్యావ్ సన్లైట్ ఫర్ 6 months. అలానే అంటార్క్టిక్ సర్కిల్ సూర్యుడి దగ్గర నుంచి ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది కాబట్టి వాళ్ళు 6 months వరకు వాళ్ళు చీకట్లో ఉండిపోతారు. ఈ పొజిషన్ నుంచి బయలుదేరిన తర్వాత ఇక్కడ దాకా వచ్చేసరికి అంటే 23rd September దగ్గరకు వచ్చేసరికి నార్దర్న్ హెమిస్ఫియర్కి సదర్న్ హెమిస్ఫియర్కి రెండిటికి సన్లైట్ అనేది ఈక్వల్గా పడుతుంది. అలాంటప్పుడు దే విల్ హ్యావ్ ఈక్వల్ డేస్ అండ్ ఈక్వల్ నైట్స్. అలాంటి పొజిషన్ని మనము ఈక్వినాక్స్ అని చెప్పి అంటాం. సో ఇక్కడ మనం చూసాము నార్దర్న్ హెమిస్ఫియర్ సమ్మర్లో ఉంది. సమ్మర్ తర్వాత ఈ పొజిషన్ని మనము ఆటమ్ అని చెప్పి అంటాం. ఆటమ్ నుంచి కదిలిన తర్వాత మళ్ళా వచ్చేది వింటర్. ఓకే, సో అదే సదర్న్ హెమిస్ఫియర్లో మనం చూస్తే దే హ్యాడ్ వింటర్ కాబట్టి వింటర్ తర్వాత వచ్చేదాన్ని మనం స్ప్రింగ్ అని చెప్పి అంటాం. మళ్ళీ స్ప్రింగ్ తర్వాత వాళ్ళకి వచ్చేది సమ్మర్. ఈ ఆటమ్ తర్వాత నెక్స్ట్ ఈ పొజిషన్కి 22nd Decemberకి వస్తుంది ఎర్త్. ఇప్పుడు మళ్ళీ బికాస్ ఆఫ్ ద టిల్ట్ ఆఫ్ ద ఎర్త్ సదర్న్ హెమిస్ఫియర్ ఏదైతే ఉందో అది సూర్యుడి వైపు ఉంది, నార్దర్న్ హెమిస్ఫియర్ అనేది సూర్యుడి నుంచి దూరంగా ఉంది. అందుకని చెప్పి నార్దర్న్ హెమిస్ఫియర్లో మీకు వింటర్ ఉంటుంది, సదర్న్ హెమిస్ఫియర్లో మనకి సమ్మర్ ఉంటుంది. వింటర్ ఉంది అంటే లాంగర్ నైట్స్ అండ్ షార్టర్ డేస్, సమ్మర్ ఉంది అంటే లాంగర్ డేస్ అండ్ షార్టర్ నైట్స్. ఆర్క్టిక్ సర్కిల్ ఏదైతే ఉందో నౌ బికాజ్ ఇట్ ఈస్ అవే ఫ్రమ్ ద సన్ వాళ్ళకి 6 months ఆఫ్ డార్క్నెస్ ఉంటుంది. అంటార్క్టిక్ సర్కిల్ ఈస్ ఫేసింగ్ ద సన్ కాబట్టి దే విల్ హ్యావ్ 6 months ఆఫ్ డే లైట్. ఈ పొజిషన్ నుంచి మళ్ళీ ఇక్కడ దాకా వచ్చేసరికి నార్దర్న్ హెమిస్ఫియర్ వింటర్ తర్వాత వచ్చేది వాళ్ళకి స్ప్రింగ్,
సదర్న్ హెమిస్ఫియర్ వాళ్ళకి సమ్మర్ తర్వాత వచ్చేది వాళ్ళకి ఆటమ్. ఈ సిచ్యువేషన్ 21 మార్చ్కి వచ్చేసరికి మళ్ళీ నార్దర్న్ హెమిస్ఫియర్కి సదర్న్ హెమిస్ఫియర్కి సన్లైట్ ఈక్వల్గా పడుతుంది కాబట్టి దే విల్ హ్యావ్ ఈక్వల్ డేస్ అండ్ ఈక్వల్ నైట్స్. ఈ డేట్స్ మీరు గుర్తుపెట్టుకొని చాలా ఇంపార్టెంట్. సమ్మర్ సాలిస్టిస్ ఇస్ 21st June, winter solstice is 22nd December, equinox is 21st March and 23rd September. 22nd December మీరు చూస్తే సదర్న్ హెమిస్ఫియర్ అనేది సూర్యుడి వైపు ఉంది. ఆస్ట్రేలియా అనేది మనకి సదర్న్ హెమిస్ఫియర్లో ఉంటుంది. అందుకే ఆస్ట్రేలియా లేదా సదర్న్ హెమిస్ఫియర్లో ఏవైతే కంట్రీస్ ఉంటాయో అవన్నీ కూడా క్రిస్మస్ అంటే December 25th ఏదైతే క్రిస్మస్ వస్తుందో, బికాస్ సదర్న్ హెమిస్ఫియర్ ఈజ్ టువర్డ్స్ ద సన్, దే హ్యావ్ సమ్మర్ సీజన్. ఆస్ట్రేలియా క్రిస్మస్ని సమ్మర్ సీజన్లో వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు. గివ్ మీ అ మూమెంట్, లెట్ మీ గో బ్యాక్. ఓకే, సో ఇప్పుడు మనం చూసింది డిఫరెన్షియేట్ బిట్వీన్ ద సమ్మర్ సాలిస్టిస్ అండ్ వింటర్ సాలిస్టిస్, ఈక్వినాక్స్. వై డస్ సదర్న్ హెమిస్ఫియర్ ఎక్స్పీరియన్స్ వింటర్ అండ్ సమ్మర్ సాలిస్టిస్ ఇన్ డిఫరెంట్ టైమ్స్ టు దాట్ ఆఫ్ నార్దర్న్ హెమిస్ఫియర్? వై డు పోల్స్ ఎక్స్పీరియన్స్ అబౌట్ 6 months డే అండ్ 6 months నైట్? ఇక్కడ వరకు అయిపోయింది. టిక్ ద కరెక్ట్ ఆన్సర్. ద మూమెంట్ ఆఫ్ ది ఎర్త్ అరౌండ్ ద సన్, సూర్యుడు చుట్టూ తిరగటాన్ని మనము రెవల్యూషన్ అని చెప్పి అంటాం. డైరెక్ట్ రేస్ ఆఫ్ ద సన్ ఫాల్ ఆన్ ద ఈక్వేటర్ ఆన్ ఈక్వినాక్స్, అప్పుడు అవి పడతాయి, సూర్య కిరణాలు డైరెక్ట్గా ఈక్వేటర్ మీద పడతాయి. దట్ ఈస్ వై బోత్ నార్దర్న్ హెమిస్ఫియర్ అండ్ సదర్న్ హెమిస్ఫియర్ హ్యావ్ ఈక్వల్ డేస్ అండ్ ఈక్వల్ నైట్స్. సో దిస్ ఈస్ 21st March. క్రిస్మస్ ఈజ్ సెలబ్రేటెడ్ ఇన్ సమ్మర్ ఇన్ ఆస్ట్రేలియా. మిగతా చాలా చోట్ల మనకి ఇవన్నీ నార్దర్న్ హెమిస్ఫియర్ కాబట్టి మనకి వింటర్లో అవుతుంది. ద సైకిల్ ఆఫ్ ద సీజన్స్ ఈజ్ కాస్డ్ డ్యూ టు రెవల్యూషన్. ఎర్త్ ఇందాక నేను చూపించినట్టు ఈ ఎప్పుడైతే ఇలా తిరుగుతూ ఉంటుందో టిల్ట్ ఆఫ్ ద ఎర్త్ మూలాన మనకి సీజన్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. అ లీప్ ఇయర్ హ్యాస్ డాష్ నెంబర్ ఆఫ్ డేస్. అ లీప్ ఇయర్లో మనకి 366 డేస్ ఉంటాయి, మిగతా రోజుల్లో 365 డేస్ ఉంటాయి. ద డైలీ మోషన్ ఆఫ్ ద ఎర్త్, రోజు తిరిగే మోషన్ అంటే ఎర్త్ చుట్టూ తను తిరిగేదాన్ని మనము రొటేషన్ అని చెప్పి అంటాం. The earth travels around the sun in, sun చుట్టూ ఇలా లాంగ్గా వెళ్తుంది, సో ఇట్ ఈస్ ఎలిప్టికల్ ఆర్ elongated path. The sun's rays fall vertically on the Tropic of Dash on the 21st of June. 21st జూన్కి సన్ రేస్ వర్టికల్గా ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ మీద పడతాయి. డేస్ ఆర్ షార్టర్ డ్యూరింగ్ వింటర్. చాప్టర్ 4 మ్యాప్స్. మ్యాప్స్ అనేవి ఇట్ ఈస్ ఎ రిప్రజెంటేషన్ ఆర్ ఎ డ్రాయింగ్ ఆఫ్ ది ఎర్త్ సర్ఫేస్ ఆర్ ఎ పార్ట్ ఆఫ్ ఇట్ ఆన్ ఎ ఫ్లాట్ సర్ఫేస్ అకార్డింగ్ టు అ స్కేల్. గ్లోబ్ అనేది ఇట్ ఈస్ అ 3-dimensional రిప్రజెంటేషన్. మ్యాప్ మాత్రం ఇట్ ఈస్ నాట్ 3-dimensional. ఫ్లాట్ సర్ఫేస్ మీద మనము ఒక స్కేల్ లేదా రేషియో పెట్టుకుని డ్రా చేసేదే మ్యాప్. మ్యాప్లో చాలా రకాలు ఉంటాయి. ఫిజికల్ మ్యాప్ ఉంటుంది, థీమాటిక్ మ్యాప్స్ ఉంటాయి, పొలిటికల్ మ్యాప్స్ ఉంటాయి. అదే మనం గ్లోబ్లో చూస్తే అలా డిఫరెంట్గా మనకి ఏముండదు. ప్లస్ మ్యాప్లో మనకి ఏదన్నా కొంచెం ఏరియానే తీసుకుని డ్రా చేయాలి అన్నా కూడా మనం డ్రా చేసుకోగలము. గ్లోబ్లో చిన్న ఏరియా అలాంటివి ఏమి ఉండవు. సో వాట్ ఆర్ ద 3 components ఆఫ్ అ మ్యాప్? మ్యాప్లో 3 important components ఉంటాయి. ఫస్ట్ వన్ ఈజ్ డిస్టెన్స్, డైరెక్షన్ అండ్ సింబల్. వాట్ ఆర్ ద 4 cardinal directions? కార్డినల్ డైరెక్షన్స్ అంటే బేసిక్ డైరెక్షన్స్. 4 cardinal directions, నార్త్, సౌత్, ఈస్ట్ అండ్ వెస్ట్. వీటి మధ్యలో పడే వాటిని మనము ఇంటర్మీడియట్ డైరెక్షన్స్ అంటాము. లైక్ నార్త్ ఈస్ట్, సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్ అండ్ నార్త్ వెస్ట్. వాట్ డూ యూ మీన్ బై ద టర్మ్ స్కేల్ ఆఫ్ ద మ్యాప్? మనకి రియల్ లైఫ్లో ఏదైతే డిస్టెన్స్ ఉంటుందో అంత డిస్టెన్స్ని మనము పేపర్ మీద చూపించలేం. లైక్ మన ఇంటికి స్కూల్కి 10 kilometers డిస్టెన్స్ ఉంటుంది. 10 kilometersని మనం పేపర్ మీద చూపించలేం. అందుకని చెప్పి పేపర్ మీద వీ కెన్ షో యాజ్ 10 kilometersని మనం 2 centimetersగా చూపించగలం. ఇలా ఏదైతే మనము రేషియో పెట్టుకుని డ్రా చేస్తామో మ్యాప్ని, ఈ రేషియోని మనము స్కేల్ ఆఫ్ ద మ్యాప్ అని చెప్పి అంటాం. హౌ ఆర్ మ్యాప్స్ మోర్ హెల్ప్ఫుల్ దాన్ ఎ గ్లోబ్? గ్లోబ్ అనేది 3-dimensional, మ్యాప్స్ అనేవి ఫ్లాట్ సర్ఫేస్ మీద డ్రా చేస్తాము. కానీ గ్లోబ్లో మనకి ఎక్కువ డీటెయిల్స్ ఉండవు.
మ్యాప్స్ మాత్రం మనకి దేనికోసం కావాలి మ్యాప్ అన్న దాన్ని బట్టి డ్రా చేసుకున్నప్పుడు ఇట్ హెల్ప్స్ us గెట్ మోర్ డీటెయిల్ అబౌట్ అ రీజియన్. ఇదే కాకుండా మ్యాప్స్ మనకి ఫైనర్ డీటెయిల్స్, ఎక్కడ ఏం ఫిజికల్ ఫీచర్స్ ఉన్నాయి, ఎక్కడ ఏం రివర్ ఉంది, ఏం ఓషన్స్ ఉంటున్నాయి, ఆర్ పొలిటికల్ మ్యాప్ మనం తయారు చేసుకుంటే ఏం కంట్రీస్ ఉన్నాయి, ఏం స్టేట్స్, ఏం సిటీస్, లేదా ఓన్లీ రోడ్వేస్ మ్యాప్ తయారు చేసుకోవచ్చు, ఓన్లీ రెయిన్ఫాల్ మ్యాప్ చేసుకోవచ్చు, ఓన్లీ ఇండస్ట్రీస్ మ్యాప్ చేసుకోవచ్చు, ఆర్ మినరల్స్ ఎక్కడ పడుతున్నాయి ఆ మ్యాప్ చేసుకోవచ్చు. ఇలా మనము మ్యాప్లో మనకి ఎక్కువ డీటెయిల్స్ మనకి దొరుకుతాయి. అందుకని చెప్పి మ్యాప్స్ ఆర్ మోర్ హెల్ప్ఫుల్ దాన్ అ గ్లోబ్. డిస్టింగ్విష్ బిట్వీన్ మ్యాప్ అండ్ అ ప్లాన్. మ్యాప్ అనేది ఇందాక చెప్పినట్టు ఇట్ ఈస్ ఎ రిప్రజెంటేషన్ ఆర్ డ్రాయింగ్ ఆఫ్ ది ఎర్త్ సర్ఫేస్ ఆర్ అ పార్ట్ ఆఫ్ ఇట్ ఆన్ అ ఫ్లాట్ సర్ఫేస్. ప్లాన్ అనేది కూడా ఫ్లాట్ సర్ఫేస్ మీదే డ్రా చేస్తాం, కానీ ప్లాన్ అనేది మనము జనరల్లీ స్మాల్ ఏరియా కోసం తీసుకుంటాం ఆన్ అ లార్జ్ స్కేల్. స్కేల్లో 2 రకాలు మాట్లాడతాం మనం. వన్ ఈజ్ స్మాల్ స్కేల్, వన్ ఈజ్ లార్జ్ స్కేల్ మ్యాప్. స్మాల్ స్కేల్ మ్యాప్ అంటే ఎక్కువ డిస్టెన్స్ని మనము చూపిస్తాం. లైక్ 5 సెంటీమీటర్స్ అంటే 500 కిలోమీటర్స్లో ఏమేమి ఉన్నాయో అన్నీ 5 సెంటీమీటర్స్లో చూస్తాం. దాన్ని మనము స్మాల్ స్కేల్ మ్యాప్ అని చెప్పి అంటాం. లార్జ్ స్కేల్ మ్యాప్ అంటే 500 మీటర్స్ని మనము 5 సెంటీమీటర్స్లో చూపిస్తున్నాం. అంటే నేను సపోజ్ 500 కిలోమీటర్స్ అంటే విజయవాడ దాని చుట్టూ ఉన్న చాలా ఏరియాస్ని 5 సెంటీమీటర్లో చూపిస్తున్నాం. 500 మీటర్స్ అంటే ఏదో ఒక ఏరియా సంథింగ్ లైక్ లబ్బిపేట తీసుకుని దాన్ని నేను 5 సెంటీమీటర్స్లో చూపిస్తున్నా. సో లార్జ్ స్కేల్ మ్యాప్లో మనకి ఎక్కువ డీటెయిల్స్ కనిపిస్తాయి. సో వేర్ ఆర్ వి డిస్టింగ్విష్ బిట్వీన్ అ మ్యాప్ అండ్ అ ప్లాన్. ఓకే, సో మ్యాప్ అనేది మనం జనరల్లీ స్మాల్ స్కేల్ మీద డ్రా చేస్తాము. ప్లాన్ అనేది మనము లార్జ్ స్కేల్ మీద డ్రా చేస్తాం. Which map provides detailed information? Large scale map gives us detailed information. How do symbols help in reading maps? సింబల్స్ అనేవి డిఫరెంట్ షేప్స్లో సైజుల్లో మనము వేరే ఆబ్జెక్ట్స్ని రిప్రజెంట్ చేయడానికి వాడతాం. అంటే మ్యాప్లో రోడ్లకి ఒక సింబల్ ఇస్తాం, బ్రిడ్జ్కి ఒక సింబల్ ఇస్తాం, ఫారెస్ట్ అంటే ఒక సింబల్ ఇస్తాం, అలా డిఫరెంట్ సింబల్స్ మనం పెట్టుకుంటూ ఉంటాం. సో అలాంటప్పుడు అంత పెద్ద వర్డ్స్ రాయటానికి మ్యాప్స్లో ప్లేస్ ఉండవు కాబట్టి సింబల్స్ మనం రాసినప్పుడు ఇట్ మేక్స్ ఇట్ ఈజియర్ టు అండర్స్టాండ్ అండ్ ఇంటర్ప్రెట్ ద మ్యాప్. ప్లస్ మనకి ఆ భాష వచ్చినా రాకపోయినా సింబల్స్ని చూసి వీ విల్ బీ ఏబుల్ టు ఫైండ్ అవుట్ వాట్ ఇట్ ఈస్. ఎందుకంటే జనరల్లీ ఇవి అన్ని చోట్ల ఒకటే సింబల్స్ మనం వాడుతూ ఉంటాం కాబట్టి maps which have symbols can be drawn easily and they'll be will be able to read it easily or it will be easily read by everybody. ఈ మ్యాప్స్ ఏవైతే అందరూ కలిసి యూనివర్సల్ లాంగ్వేజ్ లాగా ఉంటుంది కాబట్టి దీస్ ఆర్ కాల్డ్ కన్వెన్షనల్ సింబల్స్. టిక్ ద కరెక్ట్ ఆన్సర్స్. మ్యాప్ షోయింగ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫారెస్ట్. ఈ మ్యాప్లో ఓన్లీ మనము ఫారెస్ట్లో ఎక్కడున్నాయి అది మాత్రమే డ్రా చేస్తున్నాము అంటే దిస్ ఈజ్ అ థీమ్, ఇట్ ఈస్ అ థీమాటిక్ మ్యాప్. 3 రకాల మ్యాప్లు ఉంటాయి, ఇందాక కూడా చెప్పా. ఫిజికల్ మ్యాప్స్, పొలిటికల్ మ్యాప్స్ అండ్ థీమాటిక్ మ్యాప్స్. ఫిజికల్ మ్యాప్స్లో ఫిజికల్ ఫీచర్స్ అదే న్యాచురల్ ఫీచర్స్ గురించి ఉంటాయి దాంట్లో, లైక్ మౌంటైన్స్, ప్లాటూస్, ప్లెయిన్స్, రివర్స్, ఓషన్స్, అలాంటి వాటిని మనము ఫిజికల్ ఆర్ రిలీఫ్ మ్యాప్స్ అని చెప్పి అంటాం. పొలిటికల్ మ్యాప్స్లో దే విల్ జనరల్లీ షో సిటీస్, టౌన్స్, విలేజెస్ లేదా కంట్రీస్, స్టేట్స్, వాటి బౌండరీస్ ఏంటి అలాంటి దాన్ని మనం పొలిటికల్ మ్యాప్స్ అంటాం. థీమాటిక్ మ్యాప్స్ అనేవి స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ మీద మనం తయారు చేస్తాం. లైక్ మనకి ఇండియాలో రోడ్ మ్యాప్స్ కావాలన్నా, రెయిన్ఫాల్ మ్యాప్స్ కావాలన్నా, ఫారెస్ట్ కావాలన్నా, ఇండస్ట్రీస్, ఇలా ఏదైనా థీమ్ని బేస్ చేసుకుని మ్యాప్ తయారు చేస్తే దాన్ని మనము థీమాటిక్ మ్యాప్స్ అని చెప్పి అంటాం. The blue color is used for showing dash in the maps. బ్లూ కలర్ అంటే ఇట్ షోస్ వాటర్ బాడీస్. ఇవి కన్వెన్షనల్ సింబల్స్ అంటే అన్ని చోట్ల ఒకటే సింబల్స్ ఉంటాయి కాబట్టి ఈ బ్లూ అనేది ఇట్ ఈస్ యూనివర్సల్లీ యూజ్డ్ ఓన్లీ ఫర్ వాటర్ బాడీస్. జనరల్లీ మ్యాప్స్లో మనకి వాటర్ బాడీస్కి బ్లూ వాడతారు, మౌంటైన్స్కి బ్రౌన్ వాడతారు, ప్లాట్యూకి అయితే ఎల్లో వాడతారు, ప్లెయిన్స్కి అయితే గ్రీన్ వాడతారు. కంపస్ ఈజ్ యూజ్డ్. కంపస్ అనేది ఒక ఇన్స్ట్రుమెంట్, అది మనకి డైరెక్షన్ చూపిస్తుంది టు ఫైండ్ ద మెయిన్ డైరెక్షన్. A scale is necessary for a map, for a sketch, for symbols. Scale అనేది రేషియో అని చెప్పాను కదా ఇందాకడ. సో ఇట్ ఈస్ ఫర్ అ మ్యాప్.
Chapter 5, Major Domains of the Earth. What are the 4 major domains of the Earth? 4 major domains of the Earth are lithosphere, atmosphere, hydrosphere, biosphere. Okay. So, lithosphere, atmosphere, hydrosphere, and biosphere. Greek లో లిథాస్ అంటే స్టోన్, అట్మాస్ అంటే వేపర్, హూడ అంటే వాటర్, బయో అంటే లైఫ్. నేమ్ ద మేజర్ కాంటినెంట్స్ ఆఫ్ ది ఎర్త్. మన ఎర్త్ మీద 7 కాంటినెంట్స్ ఉన్నాయి. ఆ 7 కాంటినెంట్స్ ఆర్డర్ ఆఫ్ సైజ్లో దే ఆర్ ఏషియా, ఆఫ్రికా, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, అంటార్క్టికా, యూరోప్ అండ్ ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియా is the smallest continent. It is a island continent అని కూడా అంటారు, ఎందుకంటే it is surrounded by water on all sides. Name the 2 continents that lie entirely in the southern hemisphere. Southern hemisphere, పూర్తిగా southern hemisphere లో పడేవి 2 continents. One is Australia, the other is Antarctica. Name the different layers of the atmosphere. Atmosphere ki what is atmosphere ante? Atmosphere is the it's a blanket of air that surrounds the earth. Mana gravitational force of the earth mulana ee atmosphere lo gaali anedi mana దగ్గరగా ఉంటుంది without going off into the atmosphere. So 5 layers of atmosphere అని చెప్పి చూస్తే అన్నిటికంటే కింద earth కి దగ్గరగా ఉన్నదాన్ని మనము ట్రోపోస్ఫియర్ అని చెప్పి అంటాము. ఈ ట్రోపోస్ఫియర్లోని మనం అందరము ఉంటాము. చెట్లు ఉంటాయి, క్లౌడ్స్ ఉంటాయి, నీళ్లు ఉంటాయి. ఇవన్నీ కూడా మనకి ట్రోపోస్ఫియర్లోనే కనిపిస్తాయి. ట్రోపోస్ఫియర్ అనేది అప్రాక్సిమేట్లీ అరౌండ్ 13 to 15 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. ట్రోపోస్ఫియర్ తర్వాత వచ్చే దీన్ని వాట్ ఈస్ కాల్ లేయర్ ఆఫ్ అట్మాస్ఫియర్ని మనము స్ట్రాటోస్ఫియర్ అని చెప్పి అంటాం. ట్రోపోస్ఫియర్కి స్ట్రాటోస్ఫియర్కి మధ్యలో ఉన్నదాన్ని మనము ట్రోపోపాజ్ అని చెప్పి అంటాం. ఈ స్ట్రాటోస్ఫియర్ అనేది దిస్ ఈజ్ అ సెకండ్ లేయర్. ఇందులో క్లౌడ్స్ తక్కువగా ఉండి క్లైమేట్ అనేది వెదర్ కండిషన్స్ అవన్నీ కూడా స్టేబుల్గా ఉండేసరికి ఏరోప్లేన్స్ అనేవి మనము స్ట్రాటోస్ఫియర్లోనే ఎగురుతాయి. ప్లస్ దీంట్లో ఓజోన్ లేయర్ అని చెప్పి మనకి స్ట్రాటోస్ఫియర్లోనే ఉంటుంది. సో ఇట్ హెల్ప్స్ ఇన్ అబ్జార్బింగ్ ది హార్మ్ఫుల్ అల్ట్రావైలెట్ రేస్ ఆఫ్ ద సన్. స్ట్రాటోస్ఫియర్ అనేది 10 కిలోమీటర్స్ నుంచి 50 కిలోమీటర్స్ వరకు హైట్ దాకా ఉంటుంది. స్ట్రాటోస్ఫియర్ తర్వాత వచ్చేది స్ట్రాటోపాజ్. దీని తర్వాత వచ్చే స్టేజ్ని మనము మీజోస్ఫియర్ అని చెప్పి అంటాం. ఈ మీజోస్ఫియర్ అనేది 50 కిలోమీటర్స్ నుంచి 85 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. ఇక్కడ ఎయిర్ అనేది చాలా తక్కువ ఉంటుంది, అందుకని ద డెన్సిటీ ఆఫ్ ఎయిర్ ఇస్ వెరీ లెస్. మిటియోరైడ్స్ లాంటివి ఎప్పుడైతే మన అట్మాస్ఫియర్లోకి వస్తాయో అవి గ్రావిటేషనల్ పుల్ ఆఫ్ ద ఎర్త్ మూలాన దే గెట్ అట్రాక్టెడ్ టువర్డ్స్ ద ఎర్త్. మీజోస్ఫియర్లో అవి రాపిడికి గురి అయ్యి దే బర్న్ ఇన్ మీజోస్ఫియర్. మీజోస్ఫియర్ తర్వాత ఈ మధ్యలో వచ్చేది మీజోపాజ్ అని చెప్పి అంటాము. మీజోపాజ్ తర్వాత వచ్చేది థర్మోస్ఫియర్. థర్మోస్ఫియర్లో ఎయిర్ చాలా తక్కువ ఉంటుంది, హీట్ చాలా ఎక్కువ ఉంటుంది. మనం ఈ అయనోస్ఫియర్ అని అయితే ఏదైతే అంటామో ఇది కూడా ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ద థర్మోస్ఫియర్. థర్మోస్ఫియర్ అనేది మనకి 85 కిలోమీటర్స్ నుంచి అరౌండ్ సమ్ సెవరల్ హండ్రెడ్స్ ఆఫ్ కిలోమీటర్స్ వరకు ఇది ఈ లేయర్ అనేది ఉంటుంది. మనం ఏవైతే శాటిలైట్స్ అవి లాంచ్ చేస్తామో దే ఆర్ ఆల్ పుట్ ఇన్ టు ద అయనోస్ఫియర్, ఎందుకంటే ద అయాన్స్ ఇన్ ద అట్మాస్ఫియర్ విల్ హెల్ప్ అస్ టు ఫెసిలిటేట్ ద ట్రాన్స్మిషన్ ఆఫ్ రేడియో యాక్టివ్ వేవ్స్. అన్నిటికంటే లాస్ట్లో వచ్చేది ఎగ్జాస్ఫియర్. ఎగ్జాస్ఫియర్లో గాలి చాలా చాలా తక్కువ ఉంటుంది. ఇక్కడి నుంచి గాలి మాలిక్యూల్స్ అసలు అవుటర్ స్పేస్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి. నౌ వై ఈజ్ ద ఎర్త్ కాల్డ్ ద బ్లూ ప్లానెట్? ఎర్త్ మీద 71% ఆఫ్ ఎర్త్ ఈజ్ కవర్డ్ విత్ వాటర్. అందుకని మనము పైనుంచి చూసినప్పుడు ఎర్త్ బ్లూ కలర్లో కనిపిస్తుంది. దట్ ఈస్ ద రీజన్ వీ కాల్ ఎర్త్ బ్లూ ప్లానెట్. సో ఎర్త్ మీద 21% ఏమో వాటర్ ఉంటుంది, 29% ఏమో ల్యాండ్ ఉంటుంది. నౌ వై ఈస్ ద నార్దర్న్ హెమిస్ఫియర్ కాల్ ద ల్యాండ్ హెమిస్ఫియర్?
మోస్ట్ ఆఫ్ ద కాంటినెంట్స్ ఏదైతే ల్యాండ్ మాస్ ఉందో ఎర్త్ మీద మ్యాక్సిమం మనకి నార్దర్న్ హెమిస్ఫియర్లోనే కనిపిస్తుంది. అందుకని చెప్పి నార్దర్న్ హెమిస్ఫియర్ని మనము ల్యాండ్ హెమిస్ఫియర్ అని చెప్పి అంటాం. వై ఈజ్ బయోస్ఫియర్ ఇంపార్టెంట్ ఫర్ లివింగ్ ఆర్గానిజం? బయోస్ఫియర్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ద నారో జోన్ ఆఫ్ ఎర్త్ ఎక్కడైతే మనకి లిథోస్ఫియర్, హైడ్రోస్ఫియర్ అండ్ అట్మాస్ఫియర్ అన్నీ కూడా, అంటే ల్యాండ్ ఉంటుంది, వాటర్ ఉంటుంది, ఎయిర్ ఉంటుంది. ఈ మూడు ఉన్న చోటని మనము బయోస్ఫియర్ అని చెప్పి అంటాం. ఈ మూడు ఎగ్జిస్టెన్స్ లేకుండా మనకి లైఫ్ అనేది ఉండదు. సో ల్యాండ్, వాటర్ అండ్ ఎయిర్ ఆర్ ద థింగ్స్ విచ్ యాక్చువల్లీ సపోర్ట్ లైఫ్. అందుకని చెప్పి బయోస్ఫియర్ అనేది ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ లివింగ్ ఆర్గానిజమ్స్. టిక్ ద కరెక్ట్ ఆన్సర్. ద మౌంటైన్ రేంజ్ దట్ సెపరేట్స్ యూరప్ ఫ్రమ్ ఏషియా. యూరప్కి ఏషియాకి మధ్యలో ఉన్న మౌంటైన్స్ని ఉరల్స్ అని చెప్పి అంటాము. యాండీస్ అనేవి మనకి సౌత్ అమెరికాలో కనిపిస్తాయి. యూరప్, ఏషియాని కలిపి మనము యూరేషియా అని కూడా అంటాం. ద కాంటినెంట్ ఆఫ్ నార్త్ అమెరికా ఈజ్ లింక్డ్ టు సౌత్ అమెరికా బై అన్ ఇస్థమస్, అ స్ట్రెయిట్ అండ్ ఎ కెనాల్. నార్త్ అమెరికాకి సౌత్ అమెరికాకి మధ్యలో ఇండియా లాగా ఉంటుంది. ఇది సన్న నారో ల్యాండ్ మాస్ ఉంటుంది. దాన్ని మనము ఇస్థమస్ అని చెప్పి అంటాం. స్ట్రెయిట్ అనేది ఇట్ ఈస్ అ నారో వాటర్ బాడీ అండ్ ఇస్థమస్ అనేది ఇట్ ఈస్ అ నారో ల్యాండ్ మాస్. ద మేజర్ కాన్స్టిట్యూయెంట్ ఆఫ్ ద అట్మాస్ఫియర్ బై పర్సెంట్. మేజర్ కాన్స్టిట్యూయెంట్ అట్మాస్ఫియర్లో ఉన్నది నైట్రోజన్. ద డొమైన్ ఆఫ్ ద ఎర్త్ కన్సిస్టింగ్ ఆఫ్ సాలిడ్ రాక్స్. సాలిడ్ రాక్స్ అంటే లిథోస్ఫియర్. లిథోస్ అంటే రాక్. విచ్ ఈస్ ద లార్జెస్ట్ కాంటినెంట్? లార్జెస్ట్ కాంటినెంట్ ఈస్ ఏషియా. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ద డీపెస్ట్ పాయింట్ ఆన్ ద ఎర్త్ ఈస్ డాష్ ఇన్ ద పెసిఫిక్ ఓషన్. మారియానా ట్రెంచ్. ద డాష్ ఓషన్ ఈస్ నేమ్డ్ ఆఫ్టర్ ఎ కంట్రీ. The only ocean which is named after a country is Indian Ocean. The dash is a narrow contact zone of land, water and air that supports life. This is biosphere. The continents of Europe and Asia together are known as Eurasia. The highest mountain peak on the earth is Mount Everest. Last chapter, our country India. నేమ్ ద మేజర్ ఫిజికల్ డివిజన్స్ ఆఫ్ ఇండియా. ఇండియాలో మనకుండే మేజర్ ఫిజికల్ డివిజన్స్ ఆర్ ఏమేమి ఉంటాయి? మనకు అసలు మౌంటైన్స్ ఉంటాయి, ప్లెయిన్లు ఉన్నాయి, ప్లాట్యూస్ ఉన్నాయి, కోస్ట్ ఉన్నాయి అండ్ ఐలాండ్స్. సో దీస్ ఆర్ ద మేజర్ ఫిజికల్ డివిజన్స్ ఆఫ్ ఇండియా. ఇండియా షేర్స్ ఇట్స్ ల్యాండ్ బౌండరీస్ విత్ 7 countries. నేమ్ దెమ్. ఈ 7 countriesలో మనం ఇక్కడి నుంచి చూస్తే లెఫ్ట్ సైడ్ నుంచి, వెస్ట్ నుంచి పాకిస్తాన్ ఉంది, ఆఫ్ఘనిస్తాన్, చైనా, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, మ్యాన్మార్. 1 2 3 4 5 6 7. నేమ్ 2 మేజర్ రివర్స్ దట్ ఫాల్ ఇన్ టు ద అరేబియన్ సీ. అరేబియన్ సీ వైపు పడే 2 మేజర్ రివర్స్ ఆర్ నర్మదా అండ్ తాపి. మిగతావన్నీ ఈస్ట్ వైపు బే ఆఫ్ బెంగాల్లో పడతాయి. నేమ్ ద డెల్టా ఫార్మ్డ్ బై ద గంగా అండ్ బ్రహ్మపుత్ర. గంగా బ్రహ్మపుత్ర డెల్టాని మనము సుందర్బన్ డెల్టాస్ అని చెప్పి అంటాం. హౌ మెనీ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ ఆర్ దేర్ ఇన్ ఇండియా? విచ్ స్టేట్స్ హ్యావ్ ఎ కామన్ క్యాపిటల్? దేర్ ఆర్ 28 states అండ్ 9 యూనియన్ టెరిటరీస్. హర్యానాకి పంజాబ్కి కలిపి ఒకటే క్యాపిటల్ ఉంది, దట్ ఈస్ చండీగఢ్. వై డూ ఎ లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ లివ్ ఇన్ ద నార్దర్న్ ప్లెయిన్స్? ప్లెయిన్స్ అన్న చోట వాళ్ళకి వాటర్ అబండెన్స్లో దొరుకుతుంది. రివర్ ఫర్టైల్ సాయిల్ని మౌంటైన్స్ నుంచి తీసుకొచ్చి డిపాజిట్ చేస్తుంది కాబట్టి ద ల్యాండ్ ఈజ్ యాక్చువల్లీ వెరీ ఫర్టైల్. క్లైమేట్ కూడా బాగుంటుంది కాబట్టి బికాస్ ఆఫ్ అబండెన్స్ ఆఫ్ వాటర్ అండ్ ఫర్టైల్ ల్యాండ్ బికాస్ ఆఫ్ విచ్ దే కెన్ గ్రో క్రాప్స్. ఏన్షియంట్ సివిలైజేషన్స్ దగ్గర నుంచి కూడా అందరూ ఫస్ట్ ప్లెయిన్స్లోనే సెటిల్ అవుతారు. అక్కడికి చాలామంది వచ్చేసరికి ఆ ప్లేసెస్ చాలా పాపులేటెడ్ కూడా అయిపోతాయి. దట్ ఈస్ ద రీజన్ వై లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ లివ్ ఇన్ ద నార్దర్న్ ప్లెయిన్స్. వై ఈజ్ లక్షద్వీప్ నోన్ యాజ్ ఎ కోరల్ ఐలాండ్? కోరల్స్ అనేవి యాక్చువల్లీ లివింగ్ ఆర్గానిజమ్స్. పాలిప్స్ అని చెప్పి ఉంటాయి. పాలిప్స్. ఓకే.
పాలిప్స్ అన్నవి చనిపోయినప్పుడు అది వాటి స్కెలిటన్ ఉండిపోయి కొత్త పాలిప్స్ దానిపైన వస్తాయి. ఇది చనిపోయిన తర్వాత దీనిపైన ఇంకోటి వస్తుంది. ఇలాంటి ఆర్గానిజమ్స్తో ఫామ్ అయిన ఐలాండే మనకి లక్షద్వీప్. దట్ ఈస్ వై లక్షద్వీప్ ఈజ్ నోన్ యాజ్ అ కోరల్ ఐలాండ్. టిక్ ద కరెక్ట్ ఆన్సర్స్. ది సదర్న్ మోస్ట్ హిమాలయాస్ ఆర్ నోన్ యాజ్. మౌంటైన్ రేంజెస్ 3 ఉంటాయి హిమాలయాస్లో. కింద అన్నిటికంటే మనకి దగ్గరగా ఉన్నది శివాలిక్, తర్వాత వచ్చేది హిమాచల్, అండ్ దెన్ యూ హ్యావ్ ది హిమాద్రి. మన మౌంట్ ఎవరెస్ట్, కాంచన్గంగా ఇవన్నీ హిమాద్రిలో ఉంటాయి. నేషనల్ శాంక్చురీస్, ఫారెస్ట్ రిజర్వ్స్ ఇవన్నీ ఏమో మనకి శివాలిక్స్లో ఉంటాయి. హిల్ స్టేషన్స్ అలాంటివేమో మనకి హిమాచల్లో పడతాయి. సదర్న్ మోస్ట్ హిమాలయాస్ ఆర్ ద శివాలిక్స్. సహ్యాద్రీస్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ వెస్టర్న్ ఘాట్స్. ఏవైతే ఉన్నాయో వాటిని మనము సహ్యాద్రీస్ అని చెప్పి అంటాం. పాక్ స్ట్రెయిట్ లైస్ బిట్వీన్ ద కంట్రీస్. పాక్ స్ట్రెయిట్ అనేది ఇండియాకి శ్రీలంకకి మధ్యలో ఏదైతే వాటర్ ఏదైతే ఉందో దాన్ని మనము పాక్ స్ట్రెయిట్ అని చెప్పి అంటాం. ది ఇండియన్ ఐలాండ్స్ ఇన్ ద అరేబియన్ సీ ఆర్ నోన్ యాజ్. అరేబియన్ సీలో ఉన్న ఇండియన్ ఐలాండ్స్ని మనము లక్షద్వీప్ ఐలాండ్స్ అని చెప్పి అంటాము. అండమాన్ అండ్ నికోబార్ ఉన్నవి మనకి బే ఆఫ్ బెంగాల్లో. మాల్దీవ్స్ అనేవి దే ఆర్ ఎ డిఫరెంట్ కంట్రీ ఇన్ ద అరేబియన్ సీ. ఇండియా హ్యాస్ అన్ ఏరియా ఆఫ్ డాష్. India has an area of about 3.28 million square kilometers. Greater Himalayas ante annitikante baita outer Himalayas are known as Himadri. The largest state in India in terms of area is Rajasthan. The river Narmada falls into the Arabian Sea, Narmada and Tapi. The latitude that runs almost halfway through India. ఇలా ఇండియా ఉంది అంటే ఇక్కడి నుంచి మనకి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ పాస్ అవుతుంది. ఓకే.